హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే ఇదిగోండి, ఒక కస్టమర్స్ వచ్చేసి 4 బ్లౌజులు అనేది క్రాస్ బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయమని అడిగారండి. అయితే ఇవి కొంచెం అర్జెంటుగా అయితే ఇచ్చే బ్లౌజులు చాలా రిక్వెస్ట్ చేశారు. ఇవైతే 2 వచ్చేసి కలంకారీ పీసులు అండి, 2 వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు. చూడండి, అయితే ఈ బ్లౌజులు కలంకారీ పీసులు 4 ఒక్కలే కాబట్టి నేను 4 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేద్దాం అని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏమంటే చాలా కొంచెం కొత్తగా బిగినర్స్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను కటింగ్ అన్నది చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికైనా సరే రీచ్ అవుద్దండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ అన్నది ఇమ్మని అడుగుతున్నాను. మిమ్మల్ని ఏం అడగట్లేదండి, నేను ఏం కోరుకుంటలేదు. ఒక లైక్ అన్నది ఇవ్వండి. ఈ వీడియోని 10 మంది గ్రోత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ బ్లౌజులు కూడా మీకు కూడా యూజ్ అవుతాయి కదా, నేర్చుకుంటారు కదా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థం అవుద్ది కదండి. మీరు చేసే చిన్న పని వల్ల నేను కొంత ఛానల్లో కొంత గ్రోత్ అనేది వస్తుందండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరిని సిస్టర్ని అయితే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో ముందుకు పోయే అవకాశం ఉంది. కొత్తగా మంచి టిప్స్ తోటి అయితే ఈ బ్లౌజుల మీద అయితే చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్లౌజ్ని ఇలా ఓపెన్గా వేసేసుకోవాలండి. ఇది మీటర్ ముక్క కాదు, 80 సెంటీమీటర్ల ముక్కే, కానీ ఇది మీటర్. ఇది అడ్డపన్నా అండి ఎక్కువ. అయితే దీనికి మీటర్ పన్నా వస్తుంది. అడ్డపన్నా వచ్చినప్పుడు ఏమైందంటే మీటర్ పన్నా అంటారు. ఈ మీటర్ పన్నా వచ్చినప్పుడు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే సరిపోయిద్దండి. ఈ బ్లౌజ్ కూడా ఇంతే సేమ్. మనకి కలంకారీ ముక్కలు అంటే ఇంకా బాగా ఇస్తాడండి, అడ్డపన్నా ఇస్తాడు. అప్పుడు ఏంటంటే మనకి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే 40 సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి సరిపోయిద్దండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీసులు అయితే ఈ 2 ఒకసారి వేస్తాను, ఈ 2 ఒకసారి వేస్తాను. అయితే ఈ రెండింటి మీద అయితే కటింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో కనుక ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. చాలా మందికి థ్యాంక్స్ అనే చెప్తాను, ఎందుకంటే లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇదిగోండి, 2 కలిపి ఇలాగ సమానంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత ఉన్న వైపు అయితే మన వైపు ఉంచుకోవాలి. ఇలాగా ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో వేసుకోవాలండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ కానీ చేస్తే మీకు వీడియో నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు ఫోన్లోనూ మీరు వీడియో చూసినా సరే అర్థం కాలేదని అనిపిస్తుంది మైండ్కి అయితే. నేను చెప్తున్నానండి, ప్లీజ్ అండి. ఈ చివరికి వచ్చేసి ఇలాగా దారపొగులు ఏమి లేకుండా ఒక మార్క్ అన్నది వెలిగించేసి కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఒక రంగులు అన్నది కింద బ్యాక్ పార్ట్లోను నడుం పట్టీ కోసం ఒక రంగులు అనేది ఫస్ట్ ఇలా గీత గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్లో మనం కొలత ఎలా తీసుకోవాలి చూపిస్తాను చూడండి. నేను ఎక్కడ కూడా ఈ వీడియోలోను టేప్ అనేది వాడకూడదని నేను టేప్ అయితే మొత్తానికి తీసేసి ఇదిగోండి పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం కూడా బ్లౌజ్ పార్ట్ మీద నుంచే నేను కొలత అనేది చూపిస్తానండి. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే వాళ్ళకి బాగా కుదిరిందని చెప్పి అన్నారు. అయితే ఈ బ్లౌజ్ కొంచెం నడుము లూజ్ ఉందండి. ఈ నడుము లూజ్కి వాళ్ళు ఒక స్టిచ్ అనేది ముందు లూజ్ అనేది తీసేయండి, తీసేసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసి కట్ చేయండి అని అయితే కోరారండి వాళ్ళు. అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే నేను దాన్ని చూస్తానండి, చూసి ఎలా ఉందన్నది చెప్తాను. చూడండి, ఇక్కడికి మార్కింగ్ అనేది అరంగులో మార్కింగ్ అనేది పెట్టాం కదా, ఇంకెక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ కాడి నుంచి ఈ షోల్డర్ దగ్గరికి ఇంకొంచెం బ్లౌజ్ని ఇంక ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంక ఇలా పట్టేసి మనకి ఎంత ఉందో చూడండి, ఇంక ఇక్కడికి వచ్చింది చూసారు కదా. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన దానికి మనకు ఒక అరంగుళం ఖర్చుతోటి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఒక అరంగుళం ఖర్చు కోసం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు స్కేల్ తోటి ఒక గీత అనేది ఇచ్చేస్తే మనం ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు నడుం పార్ట్ లూజ్ ఎంత ఉందనేది చెప్పొచ్చండి. ఇంకో మీకు ఒక టిప్ అనేది చెప్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా, చూడండి
ఈ బ్లౌజ్ నడుము పార్ట్ ఇది ఉంది కదండి, ఇక్కడికి ఇలాగా మధ్యలోకి ఈ రెండు డాట్లు ఉంటాయి కదా బ్యాక్ లోను, ఈ డాట్లు రెండింటిని ఇలా కలిపేయాలండి. ఇలా పట్టుకుని ఇలా చూసుకుని మనం నడాన్ని ఇక్కడికి అరంగుళం ఖర్చు కోసం పెట్టాం కదండి, ఈ అరంగుళం ఖర్చు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ నుండి ఇలా కొలుచుకోవాలి. ఈ విధంగా ఇలా చూసుకుని దీనికి ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ కూడా మరి ఖర్చు కోసం కావాలి కదండి, నడుము పార్ట్లో డౌన్లోను ఒక పావంగులు అనేది నేను పైకి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు షోల్డర్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. బ్లౌజ్ మనకి షోల్డర్ నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి, అలాగే నెక్ కట్ చేసుకోవాలి. దీనికోసం మనం కొలత ఎలా తీసుకోవాలనేది ఆది బ్లౌజ్ నుంచి ఎలా తెలిసిద్ది అన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ లోను ఈ షోల్డర్ రెండు షోల్డర్ని ఇలా కలిపి పట్టేసుకుంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ చివరిన ఇలాగా మార్క్ అనేది ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ లో అసలు ఇక్కడికి వచ్చింది కదా ఖర్చుతోటి ఇక్కడ పైన ఇలా పెట్టాం కదా, ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేసుకుని నేను మార్కింగ్ పెట్టాను కదండి, ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదండి, ఇదిగో చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడికి ఖర్చు పైకి వదిలేయాలి. మనకు అసలు ఖర్చు ఉంది కదా, అసలు బ్లౌజ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని మనం ఈ బ్లౌజ్ ని ఇదిగోండి ఈ విధంగా ఇలాగా మనం చేతితోటి ఏళ్లతోటి అయితే ఇలా సమానంగా చేసుకుంటూ కరెక్ట్ గా పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి, బాగా వస్తుందండి. మీకు ఎక్కడ కూడా తేడా లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్ గా వస్తుందండి. బ్లౌజ్ ఎడాలిపోయినా లెంత్ అయినా ఏదైనా సరే బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి మనం చేతితోటి ఇలా నొక్కు పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇదిగో బ్లౌజ్ ని ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర 2 అంగుళాలు వస్తుంది, ఇక్కడ వచ్చేసి 3 అంగుళాలు వస్తుందండి. చూడండి బ్యాక్ పార్ట్ ని నేను ఏ విధంగా వేస్తున్నానో మీకు అర్థం అవుద్దని నేను ఇలా వేస్తున్నానండి. బ్లౌజ్ కటింగ్ మనకి ఏంటంటే చూడండి మనకి ఏంటంటే ఈ విధంగా పట్టుకుని చక్కగా చెస్ట్ ఇదిగో వెనకాల పార్ట్ ని రౌండ్ ఇలా తిరిగేటప్పుడు ఇంకోండి ఇక్కడ కొంచెం కొంచెం మార్క్ అనేది పెట్టుకుంటారండి. ఎడాల్పు ఎలా వస్తుంది అనేది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ నుంచి అయితే చూడండి ఇలా చూసారు కదా, ఇదిగోండి చూసారా నేను ఏ విధంగా గీసాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందండి చూద్దాము, 2 అంగుళాల వరకు వచ్చిందండి. ఇలా 3 ఏళ్లతోటి కూడా చూసుకోవచ్చు మనం, మనకి ఇలా చూసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు అండి. ఇదిగోండి 3 ఏళ్లతోటి ఇలాగా మనకి షోల్డర్ వచ్చేసి కావాలంటే ఈ 4 ఏళ్లతోటి ఇలా చూసుకోవచ్చు అండి. నెక్ వచ్చేసి ఈ 3 ఏళ్ళ మందంలో చూసుకోవాలి. ఈ 3 ఏళ్ళ మందం ఎంత వస్తుంది అంటే 2 అంగుళాలే వస్తుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు రాకపోతే తెలియకపోతే టేప్ కటింగ్ తెలియకపోతే బ్లౌజ్ మీద మనకి ఆది బ్లౌజ్ కొలత కానీ వేసుకున్నప్పుడు ఏమైందంటే ఇదిగోండి ఈ 3 ఏళ్ళు ఉంటాయి కదా మనకి, చిన్న ఏళ్ళు వదిలేండి 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు ఇలా పెట్టేసుకుని ఈ విధంగా ఇక్కడ చూడండి 4 ఏళ్ళ మందం వస్తుంది, ఇక్కడ 3 అంగుళాలు వస్తుంది, ఇక్కడ 2 అంగుళాలు వస్తుందండి. ఇక్కడ కూడా ఇంతే, నేను 4 ఏళ్ళ మందం అంటే ఇక్కడ 3 అంగుళాలు వస్తుందండి. మీకు బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చుతోటి ఈ నెక్ దగ్గరికి ఇలా పట్టుకున్నాను చూడండి. ఇంకో చూడండి నెక్ ఖర్చుతోటి ఇదిగోండి మనకు సరిపోయింది చూసారా. నేను 3 ఏళ్ళు పెట్టానా మీకు చూపించాను కదా, ఇవి 3 ఏళ్ళు. ఈ నెక్ కూడా అంతేనండి, ఈ 3 ఏళ్ళ మందంలో వచ్చింది. ఎందుకంటే ఇది 3 అంగుళాలు వచ్చింది, ఇది 2 అంగుళాలు వచ్చింది. షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు, నెక్ వచ్చేసి 2 అంగుళాలు అండి. బాగా అర్థం చేసుకోండి. 30 సైజ్ బ్లౌజ్ వరకు కూడాను మనకి నడుం సైజు 30 వచ్చిందంటే అది 30 వరకు కూడాను చిన్న సైజ్ బ్లౌజ్ లెక్కేనండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. 30 దాటిందంటే పెద్ద సైజ్ బ్లౌజులు, అప్పుడు షోల్డర్ మారుద్ది, నెక్ మారుద్ది, ఆర్మ్ డౌన్ మారుద్ది, చెస్ట్ లూజు మారుద్ది, నడుము లూజు మారుద్ది, అన్ని మారుతాయండి. అయితే 30 సైజ్ బ్లౌజ్ వరకు మన కొలతలన్నీ పావంగులు అరంగులు ఖర్చు పావంగులు వరకే మార్పులు షేర్పులు ఉంటాయండి, అంతకు మించి ఏముండవు. ఇదిగోండి నడుం సైజు నడుము లూజ్ అనేది చూపిస్తాను. ఇలా ఉంది కదా మనకి ఈ ఖర్చు దగ్గర ఇలా మడిచేసుకుని చూడండి ఇలాగా మనకి ఎంత వస్తుందో చూడండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది అంటే మనకి 1 అంగుళం అన్నది నడుం దగ్గర చూసారా, ఇక్కడ నడుం పార్ట్లో బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం, అలాగే 2 అంగుళాలు అనేది ఖర్చు కోసం చూడండి. మొత్తం ఇది వచ్చిందండి. ఇప్పుడు చెస్ట్ లూజు ఎంత వస్తుందో అనేది చూపిస్తాను చూడండి. చెస్ట్ లూజు చాలా మందికి ఈ నడుం పార్ట్ నుంచి టేప్ కొలత ఉంటే తీసుకోవచ్చండి.
నడుము సైజుని బట్టి చూసుకోవచ్చు. మనం 30 సైజ్ బ్లౌజ్ వరకు కూడా చిన్న బ్లౌజులే కదండి. నడుము లూజ్ని బట్టి టేప్ కొలత తీసుకోవచ్చు. నడుము లూజ్ ఎంత వచ్చినా సరే దానికి ఒక అంగుళంన్నర కలుపుకోవచ్చు. అంగుళం ముప్పావతి కలుపుకోవచ్చు. 2 అంగుళాలు కూడా కలుపుకోవచ్చు అండి. సైజు బ్లౌజు చెస్ట్ లూజ్ని బట్టి నడుము లూజ్ బట్టి నడుము లూజ్ తీసుకుంటే చెస్ట్ లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ కూడా తీసేసుకోవచ్చు అండి. నడుము లూజ్కి ఇన్ని అంగుళాలు కలుపుకోవాలని ఉంటుందండి. చూడండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా నెక్, ఈ నెక్ దగ్గరికి ఇగో ఈ సూటుగా చూసుకోండి. ఈ నడుము నెక్ సూటుగా ఈ చివర ఇదిగోండి ఈ చివర ఇలా కలిపి పట్టేసుకుని ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి చెస్ట్ లూజ్ ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది అనేది. ఇదండి చెస్ట్ లూజ్ ఇంక ఇక్కడికి వచ్చింది. ఇంత పెట్టేస్తున్నాను నేను. చూసారు కదా ఇంత వచ్చేసింది. అయితే ఇప్పుడు మనకి చంక లూజు, చంక పార్ట్ బ్యాక్లో చంక పార్ట్ చూడండి ఎంత వచ్చింది అన్నది చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి చూడండి ఇలా ఇది ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మార్క్ అనేది చూసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చింది, ఇదే నడుము లూజ్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూసుకుని పెట్టుకోవటం. ఇదిగోండి నెక్ అయితే కొంచెం జరుపుతున్నాను నేను. నాకు కొంచెం ఎక్కువ పెడదాం అనిపించింది. ఇక్కడ నుంచి కూడా ఇంతే ఇలా చూడండి. ఇక్కడికి ఇంత వచ్చింది కదా మనకి బ్లౌజ్. ఇది కాదండి లెక్క, ఇంక ఇది రెండో గీత గీసాను కదా నేను. ఇక్కడికి ఇక్కడ ఇలాగా ఒక అంగుళం పావు వరకు ఇలాగ ఒక గీత అనేది ఇచ్చేసి ఇలా దీనికి ఒక గీత అనేది గీసి ఇంకా ఇలా క్రాస్ అనేది తిప్పేసుకోవాలండి. ఇలా క్రాస్ తిప్పేసుకుని మనకి అసలు నడుము లూజ్ అయితే ఇది చెస్ట్ కోసం వెనకాల పార్ట్లో మనకు బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం పెట్టాం కదండి. ఇక్కడికి ఈ చెస్ట్ లూజ్ అనేది ఇంక ఇక్కడికి వచ్చింది. ఈ లూజ్ అనేది ఒక మార్క్ అనేది ఇచ్చేయాలండి. ఇది ఈ మార్క్ దగ్గరికి ఈ మార్క్ దగ్గర ఇలా మనకి వేస్ట్ ఖర్చు కోసం 2 అంగుళాలు ఇలా. ఇప్పుడు బ్లౌజ్ చంక దగ్గర నుంచి కొలుచుకుందామండి. ఎంత వస్తుందో అనేది చూపిస్తాను మీకు. మనకి కరెక్ట్గా వచ్చిందా ఈ చంక పార్ట్ సరిపోయినట్టే. లేదంటే కనుక మనం ఈ డాట్లు లేదంటే కనుక మనకి ఈ ఆమ్ డౌన్ కిందకి పెట్టుకున్నాం కదా, హాల్ ఎక్కువగానే వచ్చిందంటే దీన్ని ఆమ్ డౌన్ పైకి పెంచుకోవాలండి. ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బ్యాక్ పార్ట్లోను మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, దూరం పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర పాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర పాయింట్ కానించి ఈ చెస్ట్ దగ్గర కుట్లు ఉంటాయి కదండి. ఫస్ట్ కుట్టు, ఈ కుట్టుగాడికి ఎంత వచ్చింది అన్నది మనం చూసుకోవాలి. టేప్ ఉంటే టేప్తోనే కొలిచేసుకోవచ్చండి, కానీ నేను చూపిస్తాను చూడండి. మనకి 8.5 వచ్చిందండి, కానీ బ్లౌజ్ని బట్టి నేను ఏది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఒక అరంగుళం అయితే ఇక్కడ చెస్ట్ దగ్గర షోల్డర్ దగ్గర అరంగుళం కట్ చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది కండి. ఆ అరంగులన్నీ వదిలిపెట్టేసి ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఇలాగా కొలత చూసుకుంటూ రావాలి. చాలా మందికి డౌట్లు ఏంటంటే బ్లౌజ్ ఎందుకు పోతుంది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదండి. చూడండి ఒక్క అరంగులం అయితే వచ్చిందండి, ఎక్స్ట్రా ఉంది. అయితే నేను ఒక అరంగులని పైకి గీసుకుంటాను చూడండి. అసలైతే ఇదిగోండి అసలు ఇది గీత ఒక అరంగులం అనేది నేను పైకి పెట్టుకుంటాను చూడండి. ఎందుకంటే ఈ చిన్న అంత విషయంలోనే ఉందండి బ్లౌజ్ సెట్ అయ్యేది పోయేది ఉండేది అన్నది చిన్న విషయంలో. ఈ చిన్న పాయింట్ అనేది మనం తెలుసుకున్నాం అంటే కనుక ఇప్పుడు ఇంకోండి ఆ కార్నర్ దగ్గర నుంచి నేను ఒక అంగుళం పావు వరకు అయితే దీనికి కలిపాను. ఇప్పుడు చూద్దామండి సరిపోద్దో లేదో చూద్దాము. ఇక్కడ అరంగులం అయితే షోల్డర్ ఖర్చులోనైతే ఉంచేసానండి. అరంగులం వదిలిపెట్టేసుకుని చూడండి ఇంక ఇలాగా కొలత అనేది తీసుకోవాలి. ఇలాగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది నాకు. చూసారా ఇక్కడ ఈ చిన్నంత మనకి పాయింట్లోనే మనకి బ్లౌజ్ ఇక్కడ ఫిట్నెస్ అనేది పోద్దండి, షేప్ అవుట్ అయిపోద్ది. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఏమవుతుందంటే ఉబ్బులుబ్బులుగా చెస్ట్ దగ్గర నీట్గా అనిపించదండి. ఇంకెలాగా పొడగలుగా వచ్చేసి ఉబ్బెత్తులుగా ఉంటుంది. ఆ జాయింట్ అన్నది ఇంకా పని చేయదు. ఇంకా చూడండి ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ కూడా కొద్దిగా లూజ్ ఉంది చంకల దగ్గర. అయితే నేనైతే ఇంకా డైలీ వేసుకున్న బ్లౌజ్ కాబట్టి వాడేస్తున్నాను. ఈ చిన్న అంత పాయింట్లోనే ఉంది చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది నాకు. అంతేనండి, బ్లౌజ్ మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇలాగ నీట్గా నిదానంగా అద్దుకుంటూ కట్ చేయండి.
కంగారు పడద్దు, అస్సలు కంగారు పడద్దు. మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయినా సరే, కటింగ్లో అయినా సరే 1కి 2 సార్లు 3 సార్లు కొలత అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ చెస్ట్ దగ్గర చిన్న పాయింట్లోనే చూసారు కదా మీరు, ఎంత పెద్ద ఇప్పుడు ప్రాబ్లం వచ్చేదో నేను మళ్ళీ చూసుకుని నేను కొలత తీసుకుని ఉన్నట్టయితే ఎంత మంచిగా వచ్చిందో చూసారు కదా మీరే. ఈ విధంగా అయితే తీసుకోవాలండి. చూడండి, నెక్ కూడా కట్ చేసేస్తాను. చక్కగా నీట్గా నిదానంగా ఎలా అద్దుకుంటా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అంతేనండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మనకి మధ్యలోకి ఇలాగా ఇక్కడ మనకి మార్కులు ఉన్నాయి కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి బ్యాక్ పార్ట్లో డాట్లు అనేది వేసుకోవాలండి. చూడండి, ఇలా ఇలా దీన్ని మధ్యలోకి కుట్లు మనకి మార్క్ దగ్గర పెట్టిన కాడికి మధ్యలోకి ఎలా అంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని డాట్ల కోసం ఒక స్టిచ్ అనేది, ఒక అంగుళం అనేది పెట్టుకుంటాం కదండి మనం, ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ అనేది నేను వేరే వీడియోలో అయితే పెడతానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేస్తున్నానండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ గదిలో అయితే ఫుల్ వేడైతే వచ్చేస్తుందండి, చెమటలు బాగా పడుతున్నాయి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మనకి ఇలాగా 3 పక్కల ఇలా ఉంటాయి కదా క్రాస్లు అండి ఇవి. ఇలా నిలువుగా వేసుకుంటే నిలువు కటింగ్, ఇలా నిలువుగా వేసుకుంటే నాకు ఎదురుగుంట వేసుకుంటే నిలువు కటింగ్, ఇలా క్రాస్ లాగా వేసుకుంటే ఇది చూడండి నేను చెప్తున్నాను. ఇలా ఇటు సైడు ఇదిగోండి, ఇటు క్రాసు, ఇటు క్రాసు, ఇటు క్రాసు, ఇలాగా 4 పలకలుగా 4 దారులు ఉన్నాయండి క్రాసులు వేసుకోవడానికి అయితే. నేను ఇప్పుడు బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్లోది క్రాస్గా పెట్టేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి క్లాత్ని అనుకూలంగా పెట్టుకోండి. మనకి ఏ విధంగా వేస్తే క్రాస్ బాగా తిరిగిద్ది, ఈ క్రాస్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది షేప్ అనేది బాగా నిలబడద్ది, షేప్ బాగా కనిపిస్తుందండి. షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా గుండ్రంగా మనకి షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇది ఈ విధంగా నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ ఇలాగా చూడండి, ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ని మనం వేసుకునే విధానంలోనే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సరిపోవాలి, ఇక్కడ సరిపోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఇదైతే కనిపిస్తలేదండి బ్లాక్ వేస్తే. నేను ఈ పింక్ క్లాత్ అనేది వేస్తున్నాను. ఇది లోపల కటింగ్ చేశాను కదా, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ బ్లాక్లో బ్లాక్ పెట్టేసరికి ఏమవుతుందంటే కనిపిస్తలేదు. చూడండి, ఇలాగా దీన్ని చుట్టుదేరుగా కూడాను ఒక మార్క్ అనేది వేసుకొచ్చేయాలండి. నేను వేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ బ్యాక్ పార్ట్లో వెనకమాల నడుము పార్ట్ ఉంది కదా డౌను, ఇది దాటికి బయటకు అనేది రాకూడదు. అలా బయటకు వచ్చిందంటే ఫ్రంట్ వచ్చేసి డోల్ కింద ఉంటుందండి, లూజ్గా వచ్చేసి ఫ్రంట్ అసలు కుదరదు. చాలా అసలు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను మీరు ఏనండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. నేను ఏం చెప్తున్నానని మీకు బాగా అర్థమవుద్ది. కొత్తగా చూసిన వాళ్ళకైతే ఇంకా మనకు ఒక్కసారి కటింగ్ వీడియో చూసారంటే కనుక నెక్స్ట్ టైం మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయగలుగుతారు. నాదండి గ్యారంటీ. నేను నిద్రపోయి లేపి అడిగినా సరే చెప్తాను, నేను బ్లౌజ్ కటింగ్ మర్చిపోకుండా చెప్తాను. ఎందుకంటే ఇందులో ఆరితేరి ఇందులోనే నేను 15 సంవత్సరాలు బట్టి ఇదే పని అండి నాది. చూడండి, బ్యాక్ పార్ట్లోను ఈ విధంగా వేసాను కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్లోను ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ డౌన్ ఎంత ఉందో అనేది చూద్దాం. చూడండి, ఫ్రంట్ నెక్ దగ్గర చూడండి, ఇలాగా ఉక్సులు ఉన్న వైపు ఇటు చూడండి. మన ఛానల్లో కూడా చాలా వీడియోలు అనేది నేను పెట్టాను ఈ కటింగ్. చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక రంగులో ఫ్రంట్ డౌన్ కోసం అండి. ఇదిగోండి, మనకి ఇక్కడికి అయితే చూడండి బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేనైతే. ఇక్కడ ఒక రంగులో షోల్డర్లోకి లోపలికి పోద్దండి. ఇక్కడ ఈ అరంగులన్నీ వదిలేయండి, ఈ అరంగుల దగ్గరికి వదిలిపెట్టి మెయిన్ ఈ షోల్డర్ ఎంత ఉంది, మెయిన్ అరంగులో వదిలిపెట్టేసి ఈ గీత మీద నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి. ఈ ఫ్రంట్ మనకి మెడ ఎంత ఉంది, మెడ చాలా పైకి ఉందండి, చాలా అంటే చాలా పైకి ఉంది. ఇంకా ఇది కిందకి దింపినా కానీ బాగోదు అసలు, మెడ చాలా పైకి ఉంది. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడికి ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 4వ ఉక్కిసి భాగం దగ్గరికి
ఒక మార్క్ అనేది పెడదాం. చూసారు కదా, ఇది ఇలా. అలాగే మనకి ఇక్కడికి వచ్చిందండి ఉక్స్ భాగం దగ్గరికి 4వ ఉక్కిస్కి మనకి పెట్టుకోవాలి. ఇలాగా నాలుగో ఉక్కిస్ ఉంటుంది కదండి, ఇక్కడికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఫ్రంట్ మనకి హైట్ ఎంత ఉంది అన్నది కొలుచుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా చూపించాలి. ఇలా ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్, ఈ డాట్ దగ్గరికి ఇలా లాగి సాగదీయొద్దండి అసలు. అయితే ఈ ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ హైట్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. ఇలాగ పెట్టి గట్టిగా సాగదీయొద్దు. ఇలా ఎలా ఉందన్నది మరీ సాగదీయొద్దు, అలాగని అస్సలు పట్టుకోకుండా ఇలా దగ్గరికి పెట్టద్దు. ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా చూసారు కదా, అసలు ఇక్కడికి ఉందండి. మెయిన్ ఖర్చు కోసం అయితే ఇక్కడ ఉంది. దీని ఖర్చు కోసం అయితే ఒక రంగులోనే నేను కింద దింపుతున్నాను. అలాగే మనకి సైడు ఇది ఎంత ఉంది అన్నది కొలుచుకోవాలండి. ఎంత ఉంటే అంత పెట్టుకుందాము. చంక పార్ట్ ఇది. ఈ మెయిన్ డాట్ కాడ నుంచి చంక పార్ట్కు నడుం సైజు ఎంత ఉందో చూడండి. ఇదిగోండి ఇక్కడికి. ఈ ఖర్చు కోసం అయితే ఇక్కడ ఒక రంగులు అనేది వదిలిపెట్టేయాలి. ఖర్చు కోసం చూడండి, ఈ ఖర్చు కోసం ఒక రంగులను వదిలిపెట్టేసి ఇక్కడ నుండి కొలుచుకుందాం. చూడండి ఇక్కడికి వచ్చింది, అసలుదైతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక రంగులం ఖర్చు కోసం వదిలిపెట్టేయాలి. అంతేనండి. ఇంకో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అర్థం చేసుకోండి. మెయిన్ పాయింట్ ఫ్రంట్ డాట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి వచ్చింది. దాని కింద నుంచి ఒక రంగులం ఖర్చు కోసం అయితే ఇక్కడ పెట్టానండి. ఈ కింద మార్కింగ్ ఇలా చేస్తున్నాను. ఇదిగో ఇది చూడండి. ఇప్పుడు మొత్తం తీసేసాను క్లాత్ పైనుండి. తీసేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రంగులన్నీ ఇలా ఇచ్చేసి చూడండి, బ్లాక్ మీద కనిపిస్తలేదు, అస్సలు కనిపిస్తలేదు క్లాత్. ఇలాగ రౌండ్గా షేప్ అనేది ఇచ్చేయాలండి. ఇచ్చేసి ఇదిగోండి ఈ డాట్ని కలుపుకోవాలి. ఇలాగా నేనైతే ఎక్కడ కూడా టేప్ అనేది చూపించలేదండి మీకు. నేను వివరంగా చెప్తున్నాను. మీకు అస్సలు చదువు రాదు, నాకు టేప్ కొలత తెలియదు, నాకు ఎన్ని అంగుళాలు ఎన్ని పాయింట్లు అనేది తెలియదు అన్న వాళ్ళకైతే బాగా వివరంగా చెప్తున్నాను అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క సిస్టర్కి బాగా అర్థం చేసుకోండి. ఈ డాట్ దగ్గర నుంచి ఇంకో కొంచెం ఇలా కలుపుకోండి. ఇలాగ ఈ డాట్ దగ్గరికి ఇలాగ చూసారు కదా, ఇలాగండి. నేను కట్ చేసేస్తున్నాను. మీకు కానీ అర్థం కాకపోతే గట్ట నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు తప్పనిసరిగా నేను మీకు అర్థమయ్యే విధంగా కటింగ్ అనేది చేస్తాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక మన వీడియోలోను ఇంకా వీడియోలు ఉన్నాయండి, మీరు తెలిసి చూడండి. ఆ వీడియోలు ఈ వీడియోలు దగ్గర పెట్టి చూడండి. ఎందుకంటే అన్నీ ఒకేలాగానే ఉంటాయి. టేప్ కొలతలు అవి మామూలు బ్లౌజ్తో కటింగ్ చేసిన టేప్ కొలతతో కటింగ్ చేసిన మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఒకేలాగా వస్తుంది. చూడండి ఇలాగా చూసారు కదా. ఇప్పుడు మనకి చంక పార్ట్లో కొంచెం లోతు అనేది తీద్దామండి. 2 అంగుళాలు అయితే ఇక్కడికి వేస్ట్ ఖర్చు కోసం పెట్టాం కదా 2 అంగుళాలకి. ఈ 2 అంగుళాలను వదిలేయండి. ఇక్కడ ఒక అంగుళం మనం షోల్డర్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా, ఇక్కడ నుంచి కొద్దిగా కొంచెం ఇక్కడ కరువు ఇలాగా చంక లోతు అనేది తీద్దామండి. ఇలా చంక లోతు తీస్తే మనకి బ్లౌజ్ అనేది షేప్ బాగా కుదిరిద్ది. చంకలోని ఉబ్బులు కానీ ఎక్కడ ముడతలు కానీ మనకు లేస్ పట్టినట్టు కానీ అసలు ఎక్కడ ఉండవండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా బ్లౌజ్ కటింగ్ చేసిన వాళ్ళైనా సరే చూడండి, మనకి షోల్డర్లు జారిపోతున్నాయి, నెక్ ఇదంతా మనకి లూజ్గా ఉండి ఇలా వెళ్ళిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి నా బ్లౌజ్ చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. ఇలా అన్నా సరే జరగదు. చూసారు కదా అంత స్టిఫ్గా ఉంది. చాలా మందికి వచ్చే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ జారిపోతున్నాయి. ఈ షోల్డర్ జారిపోతున్నాయి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంత మంచిగా బ్లౌజ్ కుట్టినా సరే వాళ్ళకి అక్కాయి షోల్డర్లు వెళ్ళిపోతున్నాయి, అక్కాయి షోల్డర్ జారిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నాకు ఫిట్టింగ్ అనేది మీకు అర్థమైపోవాలి ఉండాలి. ఎందుకంటే బ్లౌజ్ చూస్తేనే చెప్పేయచ్చండి మనకి ఎంత బాగా వస్తుంది బ్లౌజ్, షోల్డర్ జారకుండా ఉంటున్నాయి అనేది చూస్తే చెప్పేయచ్చు. చూడండి మనకి అసలు ఎక్కడైనా షోల్డర్ అనేది జారుతుందా అదే చెప్తున్నాను. ఈ టిప్స్ కూడా వాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి ఫ్రంట్ వైపు వచ్చేసి ఒక్క పావంగులానికి
ఒక్క పావంగులానికి ఈ మెయిన్ పాయింట్ ఫ్రంట్ వచ్చేసి ఒక్క పావంగులానికి మనం ఇలాగా చిన్న చిన్న టిప్స్ వాడండి. షోల్డర్లు అనేది అస్సలు జారిపోవు. ఇలా చంకలో తీయండి, టిప్స్ చక్కగా ఇలా వాడుకోండి. మనకి ఏంటంటే ఇప్పుడు ఎదరికి ఇలా ముందుకి బ్లౌజ్ వచ్చేసి అన్ని నా బ్లౌజ్ మీదే చూపిస్తున్నాను చూడండి. నా షేప్ కూడా చూడండి, మెడ అనేది కిందకి దిగదు, కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఎదరికి డోల్ లాగా ఉంటుందండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయి అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమైందంటే చూడండి, బ్లౌజ్ మీద చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయింది కాబట్టి ఆల్రెడీ నాకు కొంచెం ఇక్కడ ఒక పావంగులో అనేది తగ్గింది, ఎందుకంటే షేప్ లేదు చూడండి, ఇక్కడ కొంచెం తగ్గింది. అలాగా కొంతమందికి ఈ విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కవర్ చేశాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనకి ఎక్కడ కూడాను బ్లౌజ్లోను తేడాలు పాడాలు అన్నది ఏముండవండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో డాట్ల కోసం కూడా చూపిస్తాను చూడండి. మెయిన్ మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చేసి 2.5 వరకు పెట్టుకోండి. నేను ఏ బ్లౌజ్కైనా ఇదే చెప్తానండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే మెయిన్ కరెంట్ పోయిందండి, ఏమీ కనిపిస్తలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 2.5 వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి వాళ్ళు బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 2.5 అండి. ఇక్కడికి ఇలాగా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోయిద్దండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను, ఎందుకంటే లోపల అంతా కూడా చీకటిగా ఉంది. ఇది కూడా ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ ఒక రంగులో పెంచి వదిలిపెట్టేసి ఇది ఎంతైతే వచ్చిందో ఇంకా అక్కడికి ఇలాగ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చంక డాట్ కూడా అంతేనండి, ఈ విధంగా చూసారు కదా. ఇలా మనకి 2.5 హైట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 3 పెట్టుకోవాలండి. ఇలాగా ఈ విధంగా గీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది మనకి. అలాగే మెయిన్ పాయింట్ కూడా ఇంతేనండి, చంక పార్ట్ చంక డాట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఇలాగా చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని నేను విడిగా అదైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లోని పెట్టేసే ఉంది. నేను మళ్ళీ అయినా సరే చూపిస్తాను, కరెంట్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. మొత్తం లోపల అంతా కూడా ఏమి కనిపిస్తలేదు, మొత్తం ఈ పార్ట్లని ఇక్కడ వేసాను. 2 బ్లౌజులు అయితే కటింగ్ చేసి ఇక్కడ పెట్టానండి. ఇంక ఈ 2 బ్లౌజులు కూడా నేను కరెంట్ వచ్చిన తర్వాత కటింగ్ చేస్తాను. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.